रियासत तेलंगाना के जहीराबाद डिवीजन से एक गमनाक खबर आई है कि वहां के कोहीर मंडल में वाक़े खानापुर गांव के 3 गरीब खानदानों के मासूम बच्चे मवेशी चराने के लिए जंगल की जानिब गए और गायब हो गए। जब वापसी में देर हो गई तो उनके वालिदैन ने पुलिस में शिकायत दर्ज करवाई और आज पुलिस ने उन तीनों मासूमों की लाशें देहात के करीब में वाक़े एक पानी के कुंटे से बरामद। इस वाक़ये पर सारे गांव में गम की लहरें दौड़ गई। ये सारी तफसीलात पुलिस स्टेशन के इंस्पेक्टर श्री नागराज ने आज मीडिया को बताई। लिहाजा इस मौके पर IND टुडे वहां की बल्दिया को मशवरा देता है कि उस खुले कुंटे के साथ साथ ऐसे दूसरे कुंटों पर भी बाउंड्री वाल तामीर कर दी जाए ताकि दोबारा ऐसे वाकयात रोनुमा न होने पाए। ఉదయం ఖానాపూర్ గ్రామానికి చెందిన అవినాష్ ప్రవీణ్ కుమార్ శివకుమార్ అనే పిల్లలు ఉదయం మేకలు కాయడానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి తిరిగి రాలేదు. వారి యొక్క మేకలు ఇంటికి తిరిగి వచ్చిన పిల్లలు రాలేదని చెప్పేసి అవినాష్ వాళ్ళ తండ్రి నర్సింహులు వాళ్ళ బంధువులతో కలిసి చుట్టుపక్కల వెతుకుతుంటే గ్రామ శివార్లో ఒక నీటి గుంత, పాత నీటి గుంతలో దగ్గర చెప్పులు కనబడ్డాయి. ఆ చెప్పులు కనబడితే పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బావిలో నీటి గుంతలో వెతకడం జరిగింది. వెతికితే అవినాష్, ప్రవీణ్ కుమార్, శివకుమార్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఆ నీటి గుంతలో పడి చనిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీస్ని పోస్ట్మార్టం నిమిత్తం కోయిర్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అవినాష్ వాళ్ళ తండ్రి యొక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయింది. ఆ పిల్లలు ఆ నీటి గుంత దగ్గరికి ఎందుకు వెళ్ళారనేది ఇంకా దర్యాప్తులో చేయాల్సింది. ఫర్దర్ డీటెయిల్స్ దర్యాప్తులో తెలిసిన తర్వాత చెప్పడం.